भवेश विभो परमेश परात्पर भूतमितं प्रणतं पतितं हत बुद्धिबलं जनतारण तारयतामिदम् హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మన ఆరిలోవ కాలనీ చివర ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం ఉన్నది నిర్మాణంలో ఉంది. ఈ యొక్క ఆలయానికి ప్రతిష్ఠ ఏంటంటే మన విశాఖపట్నంలో లేని విధంగా 4 ద్వారాలతో పాటు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలతో పాటు ఈ 5 ముఖ శివలింగం, పంచముఖ శివలింగం అన్నది ప్రతిష్ఠింప జరుగుతుంది. కావున ఇది కాంచీపురం నుంచి తీసుకొచ్చిన శిలతో ఈ యొక్క పంచముఖ శివలింగం అనేది ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆలయంతో పాటు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క ఆలయానికి దర్శనం చేసుకొని కమిటీ వాళ్ళతో సంప్రదించి ఏ ఒక్క రూపాయి ఇచ్చినా ప్రతి ఒక్కరూ రిసిప్ట్ అనేది తీసుకొని ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ప్రతి ఒక్క రూపాయి కూడా మీరు ఇచ్చింది కూడా రిసిప్ట్ తీసుకొని వాటి తాలూకా ఆలయ అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ ఆలయ కమిటీ హరహర మహాదేవ శంభో శంకర. ఓకే, ఈ యొక్క ఆలయం అన్నది గత 15 సంవత్సరాల నుంచి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠింప జరిగాయి. 11 లింగాలు ఉన్నాయి. మరొక లింగం అనేది కాంచీపురం నుంచి తీసుకొచ్చి ఈ యొక్క పంచముఖ శివలింగం అనేది ప్రతిష్ఠింప జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కోరికలు ఎవరు కోరుకున్న ఆ కోరికలన్నీ అక్షరాల నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వహస్తాలతో ఈ యొక్క ఆలయానికి అభిషేకం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఈ యొక్క ఆలయం అనేది చాలా విశిష్టత. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకొని ఆ ద్వాదశ జ్యోతిర్లింగ శివయ్య కరుణా కటాక్షం పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆలయానికి కోరికలు కోరుకుంటూ ఆ నెరవేరుతూ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శ్రీ శ్రీ ముత్యమాంబ ముత్యమాంబ అమ్మవారి ఆధ్వర్యంలో శ్రీ అన్నపూర్ణాదేవి పంచముఖ జ్యోతిర్లింగాల ఆలయం నిర్మాణం ఇక్కడ జరుగుతున్నది. అలాగే ఈరోజు గ్రామ ప్రజలు అలాగే గుడి కమిటీ వారు ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరగబడుతుంది. అలాగే మాకు విరాళం ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా మేమందరూ కూడా మా కమిటీ తరపు నుండి మా గ్రామం తరపు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ జ్యోతిర్లింగాల ఆలయం నిర్మాణంలో ఉన్నది అందరూ కూడా 50 మంది భక్తులు అందరూ కూడా ఈ గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారనేసి మరీగా కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు నుండి మన గ్రామ ప్రజలు నెక్స్ట్ గ్రామ కమిటీ వాళ్ళందరూ కూడా విరాళాలకి అందరూ కూడా బయలుదేరుతున్నాం. అందరూ కూడా ఈ అన్నపూర్ణాదేవి శివలింగాలకి అందరూ సహకరించారు. అలాగే ఇక్కడ ఆరిలో ప్రాంతంలో మన 12 జ్యోతిర్లింగాల ఆలయం ఎక్కడా లేదు. అటువంటిది మన ఆరిలో శివాజీనగర్ 2 సెక్టర్ 5లో నిర్మాణం జరుగుతుంది. దానికి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పేసి మరీగా కోరుకుంటున్నాం. అలాగే మన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అలాగే మన గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతుంది. మాకు విరాళం ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా కమిటీ తరపు నుండి. అలాగే ఉన్నటి వాళ్ళు మా కమిటీ తరపు నుండి ఈ రోజు నుండి విరాళాలకు బయలుదేరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా
వాళ్ళకి తోచినంత సహాయాన్ని అందజేస్తారని మరీ కోరుకుంటున్నాం. జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు ఉన్న శివాలయం ఇదేనండి విశాఖపట్నానికి మొత్తానికి. ఇది చిన్న గుడి నుంచి పెద్ద గుడిలోకి తెచ్చే కార్యక్రమం జరుగుతుంది. దీని అంతటికి చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. కాకపోతే మా గ్రామం అనేది కొంచెం చిన్నది, కాకపోతే ఇక్కడ నుంచి మాకు ఫండ్స్ అనేవి ఎక్కువ వస్తే ఈ దేవాలయాన్ని డెవలప్ చేయడానికి మేము చాలా కష్టపడుతున్నాము. కానీ మాకు సరైన ఫండ్స్ రావట్లేదు. ఎందుకంటే జ్యోతిర్లింగాలు ఉన్న ఏకైక శివాలయం ఇదే విశాఖపట్నం మొత్తానికి. కాశీ నుంచి, నాసిక్ నుంచి, త్రయంబకేశ్వర్ నుంచి, ఇలా అన్ని చోట్ల నుంచి తెచ్చిన శివలింగాలు ఇవన్నీ, పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన శివలింగాలని. మా కమిటీ సభ్యులు, పెద్దలు అందరూ కూడా ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. అలాగా రూపాయి పోగేసి ఇదంతా ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంతవరకు తీసుకురావడం చాలా పెద్ద విషయం మాకు. ఇక్కడి నుంచి ఇంకా డెవలప్ చేయాలనేది మేము అనుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే మా వరకు మేము చేస్తున్నా కానీ మాకు సరిపోవటం లేదు ఎంత చేసినని. కావున ఎవరైనా ఇలా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కానీ, దేవుడి మీద భక్తుండి ఇలా చేయాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మేము అందరికి చెప్పకపోవచ్చు, మేము చెప్పాలంటే మీరు ఎవరో మాకు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఇలా వీడియో చూస్తే పలానా శివాలయంలో మనం చేయాలనుకున్నాం కదా, చేద్దాము, ముందుకు వద్దాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అది దయచేసి ఇలా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అనుకునేవారు, మా పెద్దల నెంబర్లు ఉన్నాయి, వాళ్ళకి కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ కొంచెం సహకరిస్తారని, ఈ దేవాలయాన్ని అత్యున్నతంగా మీ అందరి అన్ని చేతులు కలిసి అత్యున్నతంగా అవుతుంది. అదంతా మీ చేతుల్లో ఉంది. అందరూ మనం హిందువులం కాబట్టి మనం ఈ శివాలయాన్ని, మనం దీన్ని గర్భగుడిని అన్నిటినీ మనం నిలుపుకోవాలనే బాధ్యత కూడా మనకు ఉంటుంది. దయచేసి అందరూ కూడా సహకరిస్తారని మరీ కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. సజదీశ భవేశ విభో పరమేశ పరాత్పరభూతమిదం ప్రణతం పఠితం అత బుద్ధిబలం జనతారణ తారయతామి